पीते सुरपूजिते शङ्खचक्रगदाहस्ते महालक्ष्मी नमोऽस्तुते नमस्ते गरुडरूढे भूरासुरभयङ्करे सर्वपापहरे देवी महालक्ष्मी नमोऽस्तुते सर्वज्ञे सर्ववदने सर्वदुष्टभयङ्करे सर्वदुःखहरे देवी महालक्ष्मी नमोऽस्तुते सिद्धबुद्धिप्रदे देवी भक्ति मुक्ति प्रदायिनी मंत्रमूर्ति सदा देवी महालक्ष्मी नमोऽस्तुते आद्यान्तरहिते देवी आदिशक्ति महेश्वरी योगाग्रे योगसम्पूते महालक्ष्मी नमोऽस्तुते स्थूलसूक्ष्मो महारौद्रे महाशक्ति महोधरे महापापहरे देवी महालक्ष्मी नमोऽस्तुते पद्मासनस्थे देवी परब्रह्मस्वरूपिणी परमेश्वरी जगन्माता महालक्ष्मी नमोऽस्तुते श्वेताम्बरधरे देवी नानालङ्कारभूषिते जगस्थिते जगन्माता महालक्ष्मी नमोऽस्तुते सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते రే బాబు జగన్నాథం అది చిన్న పేట ఉంటే మా ఇంటికాడ ఉంటుంది పేట ఒకసారి పెట్టు పేట అలాగేనండి గో అమ్మవారి ముందు ఉంచండి దాతలు ముందుకు వస్తారు దొడ్డెప్పుడుందే శ్రీను గారు ఒకసారి చెప్పండి మళ్ళీ ఒకసారి చెప్పండి మూమెంట్ వస్తుంది కొంచెం సౌండ్ పెట్టి చెప్పండి
బ్రహ్మోత్సవం కార్యక్రమంలో జరుగుతుంటే కావున యాభై భక్తులలో కూడా ఈ యొక్క పూజారి కార్యక్రమంలో పాల్గొని కలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం. పుస్తకం పెట్టి సీను పుస్తకం పెట్టి ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఉంటారు రాసుకుని ప్రతి వారం కొద్దిగా ఇలాగా పనిచేస్తావా? కొద్దిగా వృక్షాల యొక్క విశిష్టత చెప్పు. అదే ఎలా వచ్చి అదే వస్తుంది పేట వస్తుంది పేట వస్తుందమ్మా. అమ్మా వచ్చేటప్పుడు కూడా పేట తెచ్చేసుకోవాలి. చెప్పండి. చెప్పండి. యావన మంది భక్త మహాశైలకు ఈ యొక్క శ్రావణ మాసం ఈ రోజు నుండి ప్రారంభించబడింది. ఈరోజు మొట్టమొదటి శుక్రవారం ఈ యొక్క అమ్మవారి యొక్క దేవాలయంలో సామూహికంగా కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించబడుతూ ఉంటాయి. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క దేవాలయం విష్ణు స్తవతే వీర్యాయ నిగోణ భీమకుచురో దృష్టా ఆలయాది ప్రదక్షిణం కృత్య ఈ యొక్క ఆలయం చుట్టూ ప్రదక్షిణం చేసి అమ్మవారిని దర్శించుకోవాలి. తదుపరి ఈ శమీ వృక్షానికి కూడా మనం పూజ చేసినట్లే కనుక సమస్త పాపాలు కూడా తొలగిపోయి శత్రువులు లేకుండా అందరూ కూడా మిత్రులుగా ఉంటారు. దానికి ఒక శ్లోకం కూడా చెప్పబడింది. శమీ సమయతే పాపం శమీ శత్రు వినాశనం అర్జునస్య ధనుద్ధాయే రామస్య ప్రియదర్శన. ఈ శమీ వృక్షానికి ప్రదక్షిణ చేసినట్టు చాలా ఫలితం ఉంటుంది. ఈ యొక్క శమీ వృక్షం చుట్టూ కూడా ప్రదక్షిణ చేసి నమస్కరించుకోవాలి. విశేషంగా పాండవులందరూ కూడా ఈ యొక్క శమీ వృక్షం మీదే వారి యొక్క గెదల నుండి ధనుర్బాణాల నుండి అన్నీ కూడా ఈ శమీ వృక్షం మీద పెట్టారు. అది ఎంతో ప్రాధాన్యతగా ఆ శమీ వృక్షం మీద ఆ పాండవుల యొక్క ఆభరణాలన్నీ కూడా దాచి పవిత్రంగా మళ్ళీ పాండవులకి చేరుకోవడం జరిగింది. సీతాదేవి కొరకు వెతికేటప్పుడు కూడా శ్రీరామచంద్రమూర్తి కూడా ఈ శమీ వృక్షానికి పూజ చేసిన తర్వాతే సీతాదేవి జాడ తెలిసింది. అట్టి పవిత్రమైనటువంటి ఈ శమీ వృక్షాన్ని అందరూ కూడా ప్రదక్షిణ చేసి నమస్కరించినట్లయితే కనుక వారి కోరికలు ప్రసాదించి వారి యొక్క మనస్సంకల్పంలో తలుచుకున్నవన్నీ కూడా జరుగుతాయని చెప్పి ఆ శ్లోకం చెప్పబడుతుంది. జై భవాని. అదే రకంగా లైన్లో ఉందా లైవ్లో అదే రకంగా ఇక్కడ రావి చెట్టు కూడా ఉండడం జరిగింది ఈ యొక్క దేవాలయ ప్రాంగణంలోనే. అందుచేత ఇక్కడ వేప చెట్టు కూడా ఉండడం జరిగింది. అందుచేత 50 మంది మన దేవాలయంలోకి వచ్చిన భక్తులందరూ కూడా ఈ యొక్క శమీ వృక్షానికి తదుపరి ఈ యొక్క వేప వృక్షానికి రావి వృక్షానికి కూడా ప్రదక్షిణ చేసినట్లయితే కనుక మన యొక్క సంకల్పంలో మనస్సంకల్పంలో కనుక్కున్నటువంటి ఫలితాలన్నీ కూడా దక్కుతాయి. అందుచేత అందరూ కూడా నమ్మి ఈ యొక్క శమీ వృక్షము మరియు వేప వృక్షము రావి వృక్షం ప్రదక్షిణ చేసి అమ్మవారిని దర్శించినట్లయితే కనుక ఈ యొక్క శ్రావణ మాసం అంతా కూడా చాలా విశిష్టత. అదేవిధంగా అక్కడ ఉసిరి చెట్టు కూడా ఉండడం జరిగింది. ఏమండి ఇదే దేవాలయ ప్రాంగణంలో ఉసిరి చెట్టు కూడా ఉండడం జరిగింది. ఈ ఉసిరి చెట్టు కింద లక్ష్మీనారాయణుడి యొక్క పూజా కార్యక్రమాలంతా కూడా నిర్వహిస్తూ ఉంటారు. విశిష్టంగా
కార్తీక మాస వన సమారాధన కార్యక్రమంలో ఈ యొక్క ఉసిరి చెట్టు కింద లక్ష్మీనారాయణని పూజించి అందరూ కూడా తరిస్తూ ఉంటారు. అందుచేత ఈ యొక్క దేవాలయ ప్రాంగణంలో విచ్చేసినటువంటి భక్తులందరూ కూడా ఈ వృక్షాలన్నీ చుట్టూ కూడా ప్రదక్షిణ నమస్కారాలు చేసి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారని కోరుకుంటున్నాం. అదే రకంగా ఈ యొక్క తులసి వృక్షం, ఈ తులసి వృక్షానికి కూడా క్షీరాద్వాదశి రోజున అందరూ కూడా చక్కగా ఈ తులసి వనం చుట్టూ కూడా దీపాలు పెట్టుకుని ప్రదక్షిణ నమస్కారాలు చేసి కార్తీక దామోదరుణ్ణి అందరూ కూడా విశేషంగా పూజింపబడుతూ ఉంటుంది. అట్టి పవిత్రమైనటువంటి ఈ యొక్క ప్రదేశంలో ఈ యొక్క అమ్మవారి యొక్క దేవాలయం ఉన్నది కావున 50 మంది భక్తులందరూ కూడా ఇక్కడికి ఇచ్చేసి అందరూ కూడా దర్శించి తరించవలసిందిగా కోరుతున్నాం. ఇట్లు మరి కొత్త కూడా అమ్మవారు కూర్చొని పనే కదా కాదు మరి ఒకసారి జై భవాని. జై భవాని. అదేవిధంగా ఈ యొక్క అడవిపాలెం గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ కనకదుర్గ అమ్మవారిని సంతాన లక్ష్మిగా కూడా అందరూ కూడా నమ్మి కొలుస్తూ ఉంటారు. ఇక్కడికి సంతానం లేని వారందరూ కూడా ఇక్కడికి ఇచ్చేసి అమ్మవారిని దర్శించి పూజాది కార్యక్రమాలు చేసుకుని మనస్సులో సంకల్పించుకుని ఆ సంకల్ప కృషిమ వలన మహిమ వలన అమ్మవారి యొక్క మహిమ వలన అమ్మవారి అనుగ్రహం వలన వాళ్ళకి సంతానం కలిగినట్లయితే కనుక వారు ఇక్కడ వచ్చి అమ్మవారిని దర్శించి ఆ యొక్క బాలుడిని ఉయ్యాలలో వేసే సమయంలో మొట్టమొదటిగా అమ్మవారి యొక్క ఉయ్యాలలోనే మొట్టమొదటిగా ఇక్కడ అమ్మవారి యొక్క ఉయ్యాలలో వేసి తదుపరి వాళ్ళ స్వగ్రామాన్ని వారి యొక్క స్వగృహానికి వెళ్ళి తదుపరి వాళ్ళు ఉయ్యాలలో వేసుకుని వేడుకగా చేసుకుంటారు. అందుచేత 50 మంది భక్తులందరూ కూడా ఇక్కడికి విచ్చేసి అమ్మవారిని దర్శించి తరించవలసిందిగా కోరుతున్నాం. ఆచమన
అక్షంతం తీసుకుని కళ్ళకట్టుకు వెనక్కి వేసేయండి. ఉత్తిష్టంగా ఉత్తిష్టంగా భూతవిషాచార్యేకే భూమిభారగాః ఏతేషాం వేదేన బ్రహ్మగంధద్వారం భూ ప్రాణాయామ చేయండి. ఓం భూ ఓం భవః ఓం సమః ఓం రః ఓం జనః ఓం తపః ఓం సత్యం గచ్చపతవరే యమనో దేవస్య దేవహే ఓం ధియో యో న ప్రచోదయాత్ ఓం యోగే బ్రహ్మస్వరం నమస్కారం శ్రీ మహాగణాధిపతయే నమః. పుష్పము అక్షతులు చేసుకుంటుంది. ఓం मेरो दक्षिण विभागे श्रीशैल ईशान्य प्रदेशे कृष्णा गोदावरी व्यवहारिक चांद्रमानेन श्री विश्ववसुनाम संवत्सरे दक्षिणायने वर्ष ऋतु श्रावण मासे शुक्लपक्षे पाड्यम्यायां बृहस्पतिवासरे शुभ नक्षत्र शुभ योग शुभकरण एवं गुण विशेषण विशिष्टायां अस्यां शुभ ऋतु श्रीमान् श्रीमतः पौर्णबालगोत्रोत्तमस्याः रावणेनामधेयस्या धर्मपत्नी समेतस्या वत्तावनामधेयस्या सकुटुम्बस्या सपुत्रस्या गौतमकुमारनामधेयस्या इष्याचितं सकुटुम्बानां पौर्णबालगोत्रोत्तमस्या नागवेङ्कटसत्यनारायणनामधेयस्या धर्मपत्नी समेतस्या गौरी सत्यशिरीषा भवानी लक्ष्मीनामधेयस्या सुपुत्रगस्या विश्वश्रीकार्तिकेयनामधेयस्या रुद्रश्रीनन्दनामधेयस्या इष्याचितं सकुटुम्बानां काश्यपगोत्रोत्तमस्या गान्धेनामधेयस्या धर्मपत्नी समेतस्या नरसिंहनामधेयस्या आयुष्याचितं सकुटुम्बानां क्षेमस्ते यदैर्विद्याभय आयुरागं ऐश्वर्या भूषणस्व अस्य विमानस्याः वामसिंहनामस्याः श्रीनिवासनामधेयस्या भुवानामधेयस्या सपुत्रस्या ज्ञानसंगीकृष्णगान्धिनामधेयस्या वंशीकृष्णनामधेयस्या ईशाचितं सकुटुम्बानां क्षेमस्ते यदैर्विद्याभय आयुरागं भूषणस्व अस्य विमानस्या जलनिधिगोत्रोत्तमस्या नामागमनामधेयस्या धर्मपत्नीसमेतस्या पूर्णेश्वरनामधेयस्या सपुत्रगस्या हेमन्तकुमारनामधेयस्या धर्मपत्नीसमेतस्या गरुडश्रीनामधेयस्या वाममिहिरा
मीनाक्षी नामधेयस्य लोहिता श्रीकांते नामधेयस्य आशातुलं नरेंद्र कुमार नामधेयस्य आशातुलं सर्वभूतानां क्षेमस्थैर्य धैर्य विद्याभयाय कृष्णया बुद्धिरस्व नरेंद्र कुमार नामधेयस्य आशातुलं सर्वभूतानां क्षेमस्थैर्य धैर्य विद्याभयाय ईश्वर्या बुद्धिरस्व अस्य मानवस्य पौर्वागत्वस्य आदिनारायण नामधेयस्य नमोपरिधेयस्य सीता भाषण नामधेयस्य सपुत्रस्य रामहन्नाम नामधेयस्य नमोपरिधेयस्य मौनिका दुर्गा नामधेयस्य सपुत्रस्य अनिशिता श्रीवल्ली नामधेयस्य आशातुलं सर्वं हरिका श्रीवल्ली नामधेयस्य आशातुलं सर्वं क्षेमस्थैर्य धैर्य विद्याभयाय ईश्वर्या बुद्धिरस्व अस्य मानवस्य दत्तात्रेयवरस्य रामाञ्जनेयनामधेयस्य धर्मपत्नीसमेतस्य वेङ्कटेशनामधेयस्य सपुत्रस्य साई किशोरनामधेयस्य आशातुलं सर्वं क्षेमस्थैर्य धैर्य विद्याभयाय ईश्वर्या बुद्धिरस्व अस्य मानवस्य भगवानवरस्य श्रीनिवासनामधेयस्य धर्मपत्नीसमेतस्य अरुणानामधेयस्य सपुत्रस्य गौरी नागवेन्द्रसचार्यनामधेयस्य सरिता नामधेयस्य भगवानवरस्य भूमि नागेन्द्रवरप्रसादनामधेयस्य धर्मपत्नीसमेतस्य शिवज्योतिनामधेयस्य सपुत्रस्य ईश्वर श्रीराम नामधेयस्य शंभुरादित्यनामधेयस्य आयुष्यातुलं सर्वभूतानां क्षेमस्थैर्य धैर्य विद्याभयाय ईश्वर्या बुद्धिरस्व अस्य नामस्य दत्तात्रेयवरस्य नागश्रीनिवासनामधेयस्य धर्मपत्नीसमेतस्य लक्ष्मी भारती नामधेयस्य सपुत्रस्य लावण्यश्रीनामधेयस्य लवनीक नामधेयस्य आयुष्यातुलं सर्वभूतानां क्षेमस्थैर्य धैर्य विद्याभयाय ईश्वर्या बुद्धिरस्व मृखण्डगोत्रस्य सत्यनारायण नामधेयस्य धर्मपत्नीसमेतस्य नागमणि नामधेयस्य सहकुटुम्बानां क्षेमस्थैर्य धैर्य विद्याभयाय ऐश्वर्या बुद्धिरस्व अस्य मानवस्य काशीसमर्पणस्य भूलक्ष्मी नामधेयस्य सपुत्रस्य देवेन्द्र कुमार नामधेयस्य शशिधर नामधेयस्य सपुत्रस्य जाह्नवी नामधेयस्य राम सत्यनारायण नामधेयस्य आयुष्यातुलं सर्वभूतानां दुर्गामल्लेश्वर नामधेयस्य अरुणा नामधेयस्य सपुत्रस्य तेजस्वी नामधेयस्य ओम ज्योतिका नामधेयस्य आयुष्यातुलं सर्वभूतानां कौण्डसमर्पणस्य शिवपरिवार नामधेयस्य धर्मपत्नीसमेतस्य लीला दुर्गा भवानी नामधेयस्य तरिणी नामधेयस्य कुसुमानन्दस्य नामधेयस्य आयुष्यातुलं सर्वभूतानां अस्य मानवस्य पौर्वागत्वस्य कोटेश्वरनामधेयस्य धर्मपत्नीसमेतस्य तेजस्वी सपुत्रस्य जानकी सत्यश्रीरामनामधेयस्य देवी दुर्गा साईनामधेयस्य आयुष्यातुलं सर्वभूतानां श्यामदेवत्वस्य रत्नमालामधेयस्य आयुष्यातुलं सर्वभूतानां क्षेमस्थैर्य धैर्य विद्याभयाय ईश्वर्या बुद्धिरस्व काश्यपमहामुनिवत्वस्य रामकृष्णनामधेयस्य धर्मपत्नीसमेतस्य सत्यवतनामधेयस्य सपुत्रस्य वेङ्कटरमणनामधेयस्य आयुष्यातुलं सर्वभूतानां గోత్రం అదే చుట్టూరు ఏ గోత్రం काश्यपगोत्रस्य तेजपनाय పేరు रामुल नामधेयस्य धर्मपत्नीसमेतस्य शिवपुत्र नामधेयस्य आयुष्यातुलं सर्वभूतानां क्षेमस्थैर्य धैर्य विद्याभयाय ईश्वर्या बुद्धिरस्व श्री महाकाली महासरस्वती महालक्ष्मी स्वरूपाणां श्री चंडी दुर्गा परमेश्वरी देवता अनुग्रह सिद्ध्यर्थं आवरण निर्विघ्नसमाप्त्यर्थं श्री महागणनायकाय नमः गणदेवता पूजां करिष्ये मध्यमेतो నిలుపుకోండి మా అన్నయ్య ओम ह्रीं ओम सभूर्वोग्राम विशेष विशिष्टाय सुरेश नामधेयस्य आयुष्यातुलं सर्वभूतानां अस्य मानवस्य पौर्वागत्वस्य राधाकृष्ण नामधेयस्य धर्मपत्नीसमेतस्य सूर्यकुमारी नामधेयस्य सपुत्रस्य रूपाञ्जनेयनामधेयस्य धर्मपत्नीसमेतस्य ओम नामधेयस्य आयुष्यातुलं सर्वभूतानां कृष्ण नामधेयस्य श्रीकृष्णनामधेयस्य आयुष्यातुलं सर्वभूतानां ओम काशीरामलिंगेश्वरनामधेयस्य భూమిక 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 भूमिका नामधेयस्य आयुष्यातुलं सर्वभूतानां क्षेमस्थैर्य धैर्य विद्याभयाय ईश्वर्या बुद्धिरस्व श्री महागणाधिपतये पूजां करिष्ये अलगुद्धेश्वरस्कान् कृष्णोमि ओम गणानां वन्दे कविनां भवनस्वस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पते ओम विश्वक्षेमं सकलगुणप्रभुधैर्याधिकारणं मुद्राजन्ये कर्मयोगे सुखनन्दोदानं वेदस्यां सुप्रभु
పూజ వస్త్రాలు కానీ పుష్పం కానీ పెట్టండి అక్కడ. ఓం వస్త్రం సమర్పయామి ఓం అభివస్త్రం సమర్పయామి ఓం సమర్పయామి. అక్కడ కూర్చో స్టూల్ వేసి కూర్చో స్టూల్ తెచ్చింది కదా యజ్ఞోపదేశం బ్రహ్మం పవిత్రం ప్రజాపతి సహజ ప్రస్థానో ఆవిష్యమోపదేశం యజ్ఞోపదేశం బలవస్తుతేజ యజ్ఞోపదేశాం సంరక్షణాం సమర్పయామి. గంధం ఉంచండి. గంధద్వారాంధ్రాం చతుష్టాంగ్రీహిం ఈశ్వరీం సర్వభూతానాం కామయోగత్వయస్యం దివ్యశ్రీ చంద్రం సమర్పయామి. ఇమే గంధాం సుభయోదిగంధాదినాదినాః దివ్యశ్రీ చంద్రం సమర్పయామి. పుష్పం పుష్పం సమర్పయామి. అక్షతలు కూర్చోండి. అక్షతలు కానీ పువ్వులు కానీ చేస్తూ ఉండండి. ఓం దుర్గాదేవ్యే నమః ఓం ఇది అంగపూజాం భావి. ఓం చంచలాయ నమః